పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూలై 28వ తేదీ నుండి 47 రోజుల పాటు ఏర్పడుతున్నటువంటి దుష్టారిష్ట యోగం, అంటే కుజశని గ్రహాల యొక్క పరస్పర వీక్షణం, కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం, అలానే శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం, దీని ప్రభావం కుంభరాశి వారిపై ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ మనం గనక పరిశీలించినట్లయితే కుజశని గ్రహాల పరస్పర వీక్షణం కానీ, కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం కానీ కేవలం 47 రోజులు, అంటే సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఉంటుంది. శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం సంవత్సరం అంతా ఉంటుంది. ఈ సమయంలో కుంభరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం. ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ కుంభరాశి వారికి కుజుడు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమ కుజుడు యొక్క ప్రభావం యోగకారకం కాదు. కుంభరాశి వారికి కుజుడు ఎక్కడ ఉంటాడు? దశమ స్థానాధిపతి, అంటే ఉద్యోగ స్థానాధిపతి, కర్మస్థానాధిపతి, అడ్మినిస్ట్రేటివ్ లార్డ్ అయినటువంటి కుజుడు దశమ స్థానంలో సంచరిస్తూ శని వీక్షణంతో ఉంటాడు. కుజుడు ప్రధానంగా వేటికి కారకుడు అంటే శక్తికి, ధైర్యానికి, మొదలైనటువంటి విషయాలకు, సాహసాలకు సంబంధించినటువంటి కారకుడు. 8వ స్థానం అనేది దేనికి సంబంధించిన స్థానం అంటే రహస్యాలకు, ఆకస్మికమైనటువంటి ప్రమాదాలకు, ఆపదలకు, అధికమైనటువంటి కష్టాలకు, అనారోగ్య సమస్యలకు సంబంధించినటువంటి స్థానం. ఇక్కడ ఈ ఫలితాలు చెప్పే ముందు కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏమిటంటే, చెప్పేటటువంటి ఈ ఫలితాలు ఎవరిని భయపెట్టడానికో, బాధ పెట్టడానికో, లేదా ఆందోళనకు గురి చేయటానికో చేసేటటువంటివి కాదు. జ్యోతిష్యం అనేటటువంటిది మానవుడికి 3వ నేత్రం. అంటే గోచారరీత్యా రాబోయేటటువంటి రోజులు ఎలా ఉన్నాయి, ఒకవేళ ప్రతికూలంగా కనుక ఉంటే మనము ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలా తీసుకోవటం వల్ల చెడు తగ్గించి మంచిని పెంపొందించుకోవచ్చు. ఇక్కడ కుంభరాశి వారికి ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే శని కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. శని 2వ స్థానంలోనూ, కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే అనుకోనటువంటి వ్యయాలు, ఊహించినటువంటి అధికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆకస్మికమైన సమస్యలు వచ్చే అవకాశం బలంగా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా అధికమైనటువంటి రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారిలో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. మానసికమైనటువంటి స్థితిలో స్థిరత్వం ఉండదు. ఒక నిర్ణయం తీసుకొని వెంటనే మారుస్తూ ఉంటారు, మరలా ఇంకో నిర్ణయం తీసుకొని వెంటనే మారుస్తూ ఉంటారు. స్టెబిలిటీ, కన్సిస్టెన్సీ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో విపరీతమైనటువంటి ఒత్తిడి కుంభరాశి వారు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ప్రవర్తించండి. ఎందుకంటే వచ్చేటటువంటి 47 రోజులు కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి రోజులు కావు. ఇది విని భయపడాల్సిన అవసరం లేదు, కానీ పరిహారాలు కూడా చెప్తాను చివరిలో. అవి చేసుకోవటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు, ప్రతికూలతలు తగ్గిపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా హెల్త్ రిలేటెడ్గా ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీలు అవి కనుక ఎక్స్పైర్ అయిపోతుండే టైం కనుక దగ్గరకు వస్తే నిర్లక్ష్యం చేయకుండా వాటిని రెన్యూవల్ చేసుకోవడం అనేటటువంటిది ఇప్పుడు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని. తర్వాత శని ఎక్కడ సంచరిస్తున్నాడు? మీనరాశిలో సంచరిస్తున్నాడు. అంటే కుంభరాశి వారికి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, ధనస్థానంలో. కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే శని 2వ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కుజవీక్షణం ఉన్నటువంటి కారణం చేత ఫినాన్షియల్ స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ కుంభరాశి వారు ఎవరైతే కష్టపడి సంపాదిస్తారో అది మాత్రమే నిలుస్తుంది. సునాయాసంగా వచ్చిన ధనమంతా కూడా సునాయాసంగానే వెళ్ళిపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపుల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కారణం ఏంటంటే మీ జన్మరాశికి అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క వీక్షణం 2వ స్థానం, ధనస్థానం మీద, వాక్స్థానం మీద ఉంటుంది. కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలానే అంటే మాట్లాడేటటువంటి మాటలు బాధాకరంగా మారకూడదు. విలువైనటువంటి వస్తువులు కానీ, డబ్బు కానీ, నగలు కానీ మొదలైనటువంటివి కనపడకుండా పోయే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి.
ఇక రాహు ఎక్కడున్నాడు? మీ జన్మరాశిలోనే ఉన్నాడు. ఈ కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం కూడా ఉంది. రాహు ప్రధానంగా వేటి కారకుడు అంటే రాహు మాయకు ప్రధానమైనటువంటి కారకుడు, ఆకర్షణకు, అస్థిరత్వానికి, నానాటికి మారేటటువంటి ధోరణులకు కారకుడు. ఈ కుజరాహు షష్టాష్టక సంబంధం ఏర్పడినప్పుడు ఉద్యోగపరమైనటువంటి మార్పులు అనివార్యంగా ఉంటాయి. అంటే మనం చేస్తున్న ఉద్యోగంలో ప్రస్తుతం బాగానే ఉంది, ఎలాగో నెట్టుకొద్దాం అనుకున్నా కూడా మార్పులు అనివార్యంగా మారుతాయి. అంటే మనము నివారించలేనటువంటి విధంగా మారిపోతాయి. ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాలలో ఎక్కువ చేంజెస్ కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మానసికంగా గందరగోళం కానీ ఉత్కంఠభరితమైనటువంటి విషయాలు కానీ ఎక్కువగా కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కుంభరాశి వారు చేయాల్సిన పని ఏంటంటే ఒక నియమంగా, ఒక వ్రతంగా పెట్టుకోవాలి. ఈ 47 రోజులు ఎదుటి వారిలో ఉన్నటువంటి తప్పులు వెతకడానికి ప్రయత్నం చేయకండి. ఇది మీకు చాలా ఉపయోగాన్ని కలిగిస్తుంది. అలానే హఠాత్ నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే మైగ్రెయిన్ కానీ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కానీ పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం గురించి ప్రస్తుతం తెలియచేయట్లేదు. కారణం ఏంటంటే అది మనకు సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ రాశి ఫలితాలు తెలియజేస్తారు. మరి కుంభరాశి వారికి అవసరమైన జాగ్రత్తలు ఏమిటంటే ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే అష్టమ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం కారణం ఖర్చులు నియంత్రించుకోవాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటుతనం పనికిరాదు, చాలా జాగ్రత్తలు అవసరము. రహస్య సంపద లేదా రహస్య సంబంధాలు కనుక ఏవైనా ఉంటే వాటిలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ పరంగా కనుక తీసుకుంటే కొన్ని రకాలైనటువంటి మాట పట్టింపులతో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే మానసికమైన ఒత్తిడి కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, శరీరం శక్తి కోల్పోవటం ఇట్లాంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి రిపీటెడ్ చెకప్స్ అనేటటువంటివి కుంభరాశి వారికి అవసరమని చెప్పాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో మీకు వీలైనంతగా వంట సామాగ్రి ఏదైనా కనుక ఉంటే వారికి డొనేషన్ ఇవ్వండి. ఇప్పుడు అక్కడ కొన్ని దేవాలయాల్లో అన్నదానం చేస్తుంటారు. అటువంటి వారికి ఏదైనా బియ్యం కానీ, ఉప్పు కానీ, పప్పులు కానీ, లేదా గ్యాస్ స్టవ్ సిలిండర్ లాంటివి కానీ మీకు తోచినటువంటివి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామిని వడమాలతో పూజించండి. అలానే తమలపాకులతో కూడా స్వామివారికి మాల వేసి ఈ 47 రోజులు ఎవరైతే సింధూరం ధరిస్తారో వారికి ఇటువంటి ప్రతికూలతల యొక్క తీవ్రత బాగా తగ్గుతుంది. కాబట్టి సింధూరం ధరించడానికి ప్రయత్నం చేయండి. 2వ స్థానంలో శని ప్రభావం ఉన్న కారణం చేత ఆర్థికంగా డెవలప్మెంట్స్ రావటానికి, ఆర్థికపరమైనటువంటి నష్టాలు తగ్గించుకోవటానికి, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మెరుగుపెట్టడానికి నల్లటి వస్త్రాలు, నల్ల నువ్వులు ఇవి దానం ఇవ్వటం చాలా మంచిది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ప్రతిరోజు ఓం నమః శివాయ అనేటటువంటి శివపంచాక్షరి జపం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఈ 47 రోజుల కాలం కుంభరాశి వారికి ఆత్మ విమర్శకు, ఆత్మ నియంత్రణకు సంబంధించినటువంటి కాలం అని చెప్పాలి. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా జాగ్రత్తలు కావాలి. శ్రద్ధ, ఆత్మనిరీక్షణ, నిర్ధారణ అంటే చేసే పనిలో శ్రద్ధ ఉండాలి. ఆత్మనిరీక్షణ అంటే ఏమిటి? కొన్ని విషయాలలో తొందరపాటుతనం పనికిరాదు, కొంచెం ఆలోచించుకోవాలి. చేసేటటువంటి పని సరైనదా కాదా అనేటటువంటి నిర్ధారణ కూడా అవసరం. ఇవి కనుక పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కుంభరాశి వారికి దుష్టారిష్ట యోగం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.